హాయ్ ఫ్రెండ్స్, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మ తాళం ఇస్తుంది, మేము గుడికి వెళ్తున్నాం అందరం కలిసి. ఇది మా ఇల్లు ఫ్రెండ్స్, అది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. బోధనలో బాగా ఫేమస్ అన్నట్టు ఎల్లమ్మ గుడి టెంపుల్, అక్కడికి వెళ్తున్నాము మేము. ఇక్కడ మా గల్లీలో దుర్గామాతని పెట్టాను. అక్కడ దుర్గా పూజలు నడుస్తున్నాయి. అయితే మేము వెళ్తున్నాం. అక్కడ నూనె, కొబ్బరికాయ అవన్నీ తీసుకోమని వాళ్ళు పిలుస్తున్నారు అక్కడ నుంచి. ఇక్కడ మా నాన్న మా బాబు ఎంటర్ అయ్యారు. అక్కడ నుంచి మళ్ళీ వెళ్తున్నాం. కొంచెం గుడి మా ఇంటి నుంచి చాలా దూరమే ఉంటుంది. ఇక్కడ కుంకుమ, పసుపు, కొబ్బరికాయలు తీసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా ఎల్లమ్మ గుడి పక్కకి శివాలయం టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. ఇక దసరా ముందు రోజు నూనె పోస్తారు అన్నట్టు. ఈ అమ్మవారికి గుడికి వెళ్ళి మానయ్య అంటారు, మా భోజనంలో మానయ్య అంటారు. ఇక్కడ అమ్మవారిని ఫస్ట్ దసరా రోజు భీముడు గుట్ట తర్వాత జమ్మి తెచ్చి ఇక్కడ అమ్మవారికి పెట్టి మొత్తం ఫ్యామిలీ మొత్తం పంచుకుంటారు. ఇక్కడ దసరా స్పెషల్ అది. ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఎల్లమ్మ గుడి. రేపు దర్శనంగా వెళ్ళాము. చాలా కొంచెం పబ్లిక్ తక్కువనే ఉన్నారు. రేపైతే ఫుల్ అసలు దర్శనం కూడా టైం ఉండదు, అసలుకి అంత పబ్లిక్ ఉంటారు. కానీ దూరం నుంచే చూపించారన్నట్టు ఆ భవానీ మాత. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అష్టమి ఉండే, భవానీ మాత పుట్టినరోజు అంటే ఇంకా ఎక్కువ పూజలు చేశారు. ఫుల్ పబ్లిక్ ఉండే. అక్కడ పంతులు ఫొటోస్ వీడియోస్ ఏం తీయద్దని చెప్పారు. ఆయన కొంచెం క్యాప్ చేశాను, కొంచెం ఫోటో తీశాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇంకొక గుడి ఉంటుంది చిన్నగా, అమ్మవారి ఆ భవానీ మాత అమ్మ అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము. అక్కడ వెళ్ళి నందదీపం అని ఉంటుంది అమ్మవారిది ఒకటి. ఇట్లా నూనెది పెడతారు అన్నట్టు, దాంట్లో నూనె పోయాలన్నట్టు. మనం అక్కడ గుడి దగ్గర ఇస్తారు 10 రూపీస్కి 20 రూపీస్కి. అక్కడ తీసుకొని వెళ్ళి పోయాలి, మనం అనుకున్నది నెరవేరుతారు అన్నట్టు అమ్మవారి దగ్గర. అదే ఫ్రెండ్స్, నేను అక్కడ వెళ్తున్నాను.